మన మైండ్ ని మనం సవ్యమైన దారిలో యూజ్ చేసుకోవాలి. అలా యూజ్ చేసుకుంటే మనకు ఒక మంచి ఇన్స్ట్రుమెంట్ లాగా మన లైఫ్ ని లీడ్ చేస్తుంది. అదే మనం రాంగ్ వేలో కనుక యూజ్ చేసుకుంటే అది ఒక విధ్వంసకర శక్తిగా కూడా మారచ్చు. సో దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. ఇప్పుడు మనం చూస్తున్నాం, మనం యూజ్ చేసే మొబైల్స్ కానీ, టెలివిజన్ కానీ, ఇంటర్నెట్ కానీ, వార్తాపత్రికలు కానీ, ఏదైనా మాస్టర్స్ ఏవి కూడా చెడ్డవి కాదు. అది మనం వాటిలోంచి మనం చూసే విషయాల మీదే, అంటే మనం ఆలోచించే విధానం మీద, మనం చూసే విషయాల మీదే అవి మంచివి చూస్తున్నామా చెడ్డవి చూస్తున్నామా అనేది మనకి యూజ్ అవుతుంది. ఇప్పుడు మొబైల్ ఉందనుకోండి, సపోజ్ మన చేతిలో, మనం ఏది మన ఆలోచనతో టైప్ చేస్తేనే కదా, మనం ఒక బాంబ్ బ్లాస్ట్ అని టైప్ చేస్తే అదే వస్తుంది, అదే మన ఫ్రీక్వెన్సీలో వస్తుంది. అదే ఒక మోటివేషనల్ వీడియోస్ అని టైప్ చేస్తే మన లైఫ్ కి యూజ్ అయ్యే వస్తుంది. ఆ విధంగా మనం ఏదైనా మన చేతిలోనే, మన ఆలోచనలోనే ఖచ్చితంగా ఉంటుంది. అంతేగాని నెగిటివ్స్ లోకి ఆలోచిస్తున్నాము అంటే మన మైండ్ నెగిటివ్ థాట్స్ మనం పెడుతుండే, మన ద్వారా వచ్చిందే. సో వేరే బయట నుంచి ఎక్కడ కూడా మనం వెళ్ళే జర్నీలో మనకు ఒక స్పెసిఫిక్ లక్ష్యం అంటూ ఉండాలి. మన లైఫ్ లో మనం ఇక్కడికి వచ్చామంటే ఒక స్పెసిఫిక్ టార్గెట్ ఉండాలి. ఆ టార్గెట్ ఉన్నప్పుడే, ఆ స్పెసిఫిక్ లక్ష్యం ఉన్నప్పుడే మనకి మన జీవితానికి ఒక అర్థం అనేది వస్తుంది. ఏ లక్ష్యమైనా పెట్టుకోండి, ఖచ్చితంగా ఒక లక్ష్యం అంటూ ఉండాలి. సో ఇప్పుడు మన ఆలోచన విధానం ఎలా ఉంది, మనం ఇప్పుడు సపోజ్ క్యారెట్ విత్తనాలు వేసామని, క్యారెట్ విత్తనాలు వేస్తే కొబ్బరి చెట్లు రావు కదా, అవునా? అంటే మనం ఏదైతే విత్తనాలు నాటుతున్నామో అదే విత్తనాలతో చెట్లు వస్తాయి. అంతేగాని ఒకటి నాటితే వేరొకటి రాదు. కొన్ని మనం ఇన్పుట్స్ తెలుసుకోవాలి. మన శరీరానికి ఇన్పుట్స్ ఏంటి మాస్టర్స్? మన శరీరానికి ఇన్పుట్స్ ఏంటి అంటే మనం చూసేది, వినేది, మాట్లాడేది, తినేది. ఈ 4 మనకి ఇన్పుట్స్. ఓకే మాస్టర్స్, ఇవి ఇన్పుట్స్ అన్నమాట. మరి అవుట్పుట్స్ ఏంటి? అవుట్పుట్స్ ఏంటి అంటే మనం మాట్లాడే మాటలు, ఓకే, మనం ఆలోచించే విధానం, ఓకే, మన ఆరోగ్యం, హెల్త్. అంటే ఇన్పుట్ ఏది తింటున్నారు మీరు? ఇన్పుట్ ఏదైతే ఆహారం తీసుకుంటున్నారో, ఏదైతే మంచి ఆహారం, ఏదైతే మీ శరీరానికి సరిపడిన ఆహారం తీసుకుంటున్నారో, అప్పుడు అవుట్పుట్ ఏమొస్తుంది? మీకు సరైన హెల్త్ వస్తుంది. అవునా కదా? ఎస్. అంటే మీకు సరైన ఆహారం తీసుకోవట్లేదు, మీ శరీరానికి సరిపడని ఆహారం తీసుకున్నారనుకోండి, మీకు అన్హెల్దీ ఎఫెక్ట్ అవుతుంది. అంతా మన చేతుల్లోనే ఉంది. ఏం చేయాలన్నా కూడా మన చేతిలోనే ఉన్నదన్నమాట. ఒక్క 3 విషయాలు గుర్తుపెట్టుకోండి మాస్టర్స్. అంటే మనసుని మనం ఆజ్ఞాపించాలి, అంతేగాని మనసు ఆజ్ఞల్లోకి మనం వెళ్ళకూడదు, అధీనంలోకి వెళ్ళకూడదు. రెండోది ఎమోషన్స్. మన ఎమోషన్స్ ఉంటాయి, మేడం చెప్తున్నారు రోజు క్లాసెస్ లో. ఎమోషన్స్, ఒక్కొక్క ఎమోషన్ ఒక్కొక్క రోజు చెప్తున్నారు. సో ఈ ఎమోషన్స్ అన్ని కూడా మనం వాడుకోవాలి. ఓకే ఎమోషన్స్ మనం వాడుకోవాలి, అంతేగాని అవి మనల్ని వాడుకోకూడదు ఎమోషన్స్. థర్డ్, ఇంద్రియాలు. అంటే మనం పంచేంద్రియాలు అంటాం కదా, అవన్నీ కళ్ళు, ముక్కు, చెవులు, నాలుక, చర్మం, ఇవన్నీ కూడా, ఈ ఇంద్రియాలు కూడా మన ఆధీనంలో ఉన్నాయి. మన ఆధీనంలో ఉన్నప్పుడే మనం ఎలా చెప్తే అలా, మనం ఎలా సంకల్పిస్తే ఆ సంకల్పానికి విశ్వం తోడుంటుంది. గుర్తుపెట్టుకోండి మాస్టర్, సమున్నత లక్ష్యం ఎవరికైతే ఉంటుందో విశ్వశక్తి, ఖచ్చితంగా విశ్వశక్తి వాళ్ళ మైండ్ లో ప్రసరిస్తుంది. ఇది 100% నిజం. ఈ 3 విషయాలు గుర్తుపెట్టుకోండి మాస్టర్స్ లైఫ్ లో ఎప్పుడు కూడా. ఓకే మాస్టర్స్, సో ఇక మనం రెగ్యులర్ మెడిటేషన్ లోకి వెళ్ళిపోదాం. మేడం వచ్చేస్తారు. ఓకే, థ్యాంక్ యూ మాస్టర్స్. మేడం. ఎస్ సార్. గుడ్ ఈవినింగ్ మాస్టర్స్. ఒకసారి వీడియోస్ ఆన్ చేసుకుంటారా అందరూ? రోజు నాతో అడిగించుకోవాలనుకుంటున్నట్టున్నారు.
థ్యాంక్ యూ మాస్టర్స్. నా రిక్వెస్ట్ ని యాక్సెప్ట్ చేస్తున్నారు. రియల్లీ థ్యాంక్ యూ సో మచ్. ఓకే మాస్టర్స్, థ్యాంక్ యూ. మాస్టర్స్, ఈ రోజు మనం ఎంచుకున్న టాపిక్ కలత అంటే అప్సెట్. కొంతమంది ఎలా అంటే ప్రతిదీ అంటే చిన్న విషయానికైనా పెద్దదానికైనా దేనికైనా ఎలా అంటే ఎవరనేది అనగానే ఇలా అన్నారు అలా అన్నారు అని చెప్పి కొంచెం వెంటనే ఒక సాడ్ దీంట్లోకి వెళ్ళిపోతుంటాం. మన మన పిల్లలు అవనండి, మన హస్బెండ్ అవనండి, లేదు అనుకుంటే మనమే సమ్ టైమ్స్ వెళ్తూ ఉంటాం. అది ఎప్పుడన్నా ఒకసారి అయితే పర్వాలేదు. కానీ ఆ ఫీలింగ్ తో, ఆ యొక్క ఎమోషనల్ ఫీలింగ్ తో అలాగే క్యారీ చేస్తున్నాం అనుకోండి, అది కూడా మనకు ఒక బ్లాక్ లాగా ఏర్పడుతుందన్నమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్, జస్ట్ అందరికీ అర్థం అవ్వటం కోసమని ఈ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఇప్పుడు మన ఫ్రెండ్స్ ఉంటారు. అరే తీర్థయాత్రలకెళ్దామనో, లేకపోతే సంథింగ్ ఎక్కడికో ఏదో ఒక సినిమాకో, ఏదో ఒక ప్లేస్‌కెళ్దాం అని అంటారు. ఆ సిట్యుయేషన్‌లో మనకు వెళ్ళలేని సిట్యుయేషన్. అది మన ఫైనాన్షియల్ అవనియండి, సంథింగ్ ఏదో అయ్యుండొచ్చు. అనిపిస్తే వాళ్ళేమంటారు, "ఏం పర్వాలేదులే, నేను తీసుకెళ్తాను నిన్ను. రా రా" అని అన్నారు. వెళ్ళాము. అయిపోయింది. కొన్ని రోజులు గడిచిన తర్వాత ఏదో నలుగురిలో మాట వరుసకి ఒక మాట అన్నారు. నేను తీసుకెళ్ళబట్టే కదా నువ్వొచ్చావు అన్నారు. అప్పుడు మన ఫీలింగ్ ఎలా ఉంటది? నలుగురిలో అనేసరికి అరే! ఏంటి ఈళ్ళిలా అన్నారు అని చెప్పేసి కొంచెం అనిపిస్తది కదా! యాక్చువల్‌గా వాళ్ళు ఆ మాట అన్నారు అంటే, వాళ్ళు తీసుకెళ్తున్నప్పుడు మనం అనుకునుంటాము. మనకి తెలియకుండానే. వీళ్ళిప్పుడే తీసుకెళ్తారు గానీ రేపొద్దున నలుగురిలో అనేస్తారు అని అనుకుంటాం కదా మనం. సో, దాని యొక్క ఫ్రీక్వెన్సీ ఒక్కసారి మనం ఒక్క ఫ్రీక్వెన్సీని రిలీజ్ చేసుకున్నా, ఒక్క థాట్ రిలీజ్ చేసుకున్నా, ఏదో ఒక టైంలో మన లైఫ్‌లో అది ఎఫెక్ట్ అయితే వస్తది మాస్టర్స్. 100% వస్తది. నేను నా ఈ జర్నీలో నన్ను ప్రతిరోజు ఎరుకతో నేను అబ్జర్వ్ చేసుకుంటూ ఎలా జరుగుతుంది? ఎవ్రీ డే ఎలా ఉంది ఫ్రీక్వెన్సీ? ఎలా ఇంప్రూవ్ అవుతుంది? ఎలా డౌన్ అవుతుంది? ఎక్స్‌పీరియన్స్ చేయాలి అంటే అప్ అవ్వాలి, డౌన్ అవ్వాలి కాబట్టి అటు ఇటు అన్ని విధాలుగా నన్ను నేను ఫ్రీక్వెన్సీస్ మార్చుకుంటూ నన్ను నేను చెక్ చేసుకుంటూ వెళ్తున్నాను ప్రతిరోజు. ఓహో! ఒక్కసారి మనం ఈ ఫ్రీక్వెన్సీ రిలీజ్ చేసుకున్నా, ఈ ఆలోచన రిలీజ్ చేసుకున్నా డెఫినిట్‌గా అది మన లైఫ్‌లో ఎక్కడో ఒక చాటున వస్తుంది. ఏదో ఒక సందర్భంలో అయితే వస్తుంది. అన్నదైతే నాకు బాగా క్లారిటీ అయితే వచ్చింది. నిజం ఫ్రెండ్స్. అది డెఫినిట్‌గా అట్లాగే ఉంటది. కావాలంటే ఈ ఈ రోజు నుంచి ఒక 28 డేస్, 30 డేస్ ప్రతిరోజు ఒక బుక్ పెట్టుకోండి. ఒక బుక్ పెట్టుకొని, ఆ బుక్‌లో డేట్ వేసుకొని అందుకనే మనకి డైరీ రాసే అలవాటు ఉన్నవాళ్ళు చూడండి, కంపల్సరీగా డైరీ మెయింటెనెన్స్ చేసి రాసుకునే వాళ్ళు వాళ్ళ లైఫ్‌లో ఇంప్రూవ్‌మెంట్ ఉంటది గానీ, వాళ్ళు ఒక మన ఫ్రెండ్ సర్కిల్‌లో గాని ఎవరైనా సరే కొంచెం ఒక్కసారి వాళ్ళని అబ్జర్వ్ చేయండి. భలే యాటిట్యూడ్‌గా వాళ్ళు డే బై డే ఇంక్రిమెంట్ చూసుకుంటారు. వాళ్ళల్లో ఇంప్రూవ్‌మెంట్ అనేది మనకు కనిపిస్తూ ఉంటది. అందుకే డైరీ రాయటం అనేది కూడా ఒక మంచి హాబిట్. ఆ డైరీని ఫాలో అవుతూ మనకు తెలుస్తది. మనం ఈరోజు ఏ పని చేశాము, రేపేం చేయాలి, ఇంకేం చేయాలి అన్నది బాగా క్లారిటీగా తెలుస్తదనమాట. అట్లా డైరీ కాకపోయినా ముందసల మీ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి, ఏంటి అన్నది చెక్ చేసుకుంటానికి మీరెలా ట్రావెల్ చేస్తున్నారు. సో, ఈరోజు ఏ ఫ్రీక్వెన్సీలో ఉన్నాము, రేపెలా ఉన్నాము. సో, ఈ ఫ్రీక్వెన్సీ ఇప్పుడు మనం పాజిటివ్ ఫ్రీక్వెన్సీ రిలీజ్ చేసుకుంటున్నాం కాబట్టి ఆఫ్టర్ 28 డేస్, 21 డేస్ మన యొక్క లైఫ్ స్టైల్ ఎలా ఉంది? మన ఆలోచన విధానం ఎలా ఉంది అప్పుడు? హ్మ్. మీకు మీరు ఒక్కసారి అనలైజ్ చేసుకోండి. ఒక బుక్ పెట్టుకొని, రాసుకొని, మెయింటెనెన్స్ చేసుకొని, మీ చుట్టూ మీ ఆలోచనలు మారటం వల్ల ఇప్పుడు ప్రెజెంట్ మీ చుట్టూ ఉన్న వాళ్ళు మీతో ఎలా ఉన్నారు? మీ ఆలోచన ఫ్రీక్వెన్సీ చేంజ్ చేసుకుంటం వలన మీ చుట్టూ ఉన్నవాళ్ళు మీతో తర్వాత ఆఫ్టర్ పాస్ట్‌లో మనం చేసిన ఆలోచన ఫలితమే ప్రెజెంట్ ఇప్పుడు మనకి వస్తున్న రిఫ్లెక్షన్. సో, ఇప్పుడు మనం చేంజ్ చేసుకుంటున్నాం గాబట్టి, ఈ ఆలోచనలతో నెక్స్ట్ ఎలా ఉంది? అక్కడే మనకు తెలిసిపోద్ది. మన లైఫ్ చేంజ్ అవుతుందా? మనం ఇంకా ఫ్రీక్వెన్సీలో ఉన్నామా? లేతే మనం ఎక్కడ చేంజ్ జేసుకోవాలి ఏంటి అన్నది పర్టిక్యులర్‌గా మనకి తెలుసు. ఓకేనా మాస్టర్? జస్ట్ వన్ టిప్ ఇది.
సో మీరు అట్లా ప్రతిది పేపర్ మీద పెట్టండి. పేపర్ మీద పెడితేనే క్లారిటీ వస్తది. మన ఆలోచన ఎలా ఉంటదంటే, ఇప్పుడు ఈ ఒక ఆలోచన చేస్తూ ఉంటాము. చేస్తూ ఉండగానే మధ్యలో ఇంకొక ఆలోచన వచ్చేస్తది. 2 క్లంబ్ అయిపోతాయి. ఎక్కడ క్లారిటీ అనేది ఉండదు. అదే వన్స్ మనం పెన్ను, పేపర్‌తో రాస్తూ ఉన్నామనుకోండి, ఒక ఆలోచన మనకు వస్తున్నా సరే, అప్పుడేమవుతదంటే కాదు, కాదు ఇది కాదు, కరెక్ట్ కాదని వెంటనే మనం ఇలా రబ్ చేసేస్తాం. కొట్టేస్తాము పెన్నుతో. కొట్టేసి మనకి ఏ ఆలోచన అయితే కావాలనుకుంటున్నామో దాన్ని క్లారిటీగా రాసుకుంటాము. అట్లాగా ప్రతీది ముందు ఒక బుక్‌లో పెట్టుకొని ప్రతీది మీరు రైట్ డౌన్ రాయండి. అసలెలా ఉన్నాము, ఏంటి అన్నది రాసుకుంటే అసలు ముందు ఒక క్లారిటీ వస్తది మనకి. మన లైఫ్‌లో మనం ఏంటి అన్నది ఒక క్లారిటీ వస్తే అప్పుడు మనం ఏం చేయాలి, ఏం చేయకూడదన్నది ఆటోమేటిక్‌గా మనకే తెలిసిపోతది. ఓహో! మనం ఇలా ఉన్నాము. ఇది చేంజ్ చేసుకుంటే సరిపోతది అని. వాటెవర్ అది బిజినెస్‌లో అవనియండి, కెరియరు, జాబు, ఫ్యామిలీ, రిలేషను, హెల్త్, వెల్త్, మనీ గురించి మీకు ఏదున్నా సరే, దాని యొక్క ఆలోచనలు ఎలా ఉన్నాయి ఒక్కసారి చెక్ చేసుకుంటే ఎక్కడ చేంజ్ చేసుకోవాలో మనకి ఈజీగా ఐడెంటిఫై అవుతుంది. ఓకేనా మాస్టర్? సో, ఈరోజు కలత అనుకుంటున్నాం. అంటే అప్‌సెట్. ప్రతి చిన్నదానికి వాళ్ళిలా అన్నారు, ఇలా అన్నారని చెప్పి మనము మనకి తెలియదు. తెలియకుండానే వెళ్ళిపోతాం. సమ్‌టైమ్స్ వెళ్ళిపోతుంటాం. సో, అది కూడా ఆ ఎమోషన్ గూడా ఈరోజు మనము మన నుంచి రిలీజ్ చేసుకుందాం మాస్టర్స్. మనలో నుంచి. ఓకేనా? మనం మెడిటేషన్ స్టార్ట్ చేద్దాం మాస్టర్స్. అందరూ ప్రశాంతంగా కూర్చోండి మాస్టర్స్. మాస్టర్స్ నా వాయిస్ క్లారిటీగానే ఉందా? ఒక్కసారి ఎవరన్నా రెస్పాండ్ అయ్యి చెప్తే ఓకే. థాంక్ యూ మ్యామ్. ఓకే. ఓకే. థాంక్ యూ. మాస్టర్స్ ప్రతి ఒక్కళ్ళు కళ్ళు మూసుకొని మన ఆకాశ ముద్ర పెట్టుకొని, ఈ ఆకాశ ముద్ర పెట్టుకొని మీరు గాలిని రిలీజ్ చేస్తున్నప్పుడు మాస్టర్స్ మీరొక్కసారి గమనించుకోండి. అంటే కొంతమంది మార్నింగ్ నుంచి కొంచెం వర్క్ ఎక్కువ ఉంటది. తక్కువ ఇది మీ ఇంటెన్షన్ మీకు తెలుస్తది కదా! అట్లాగా దాన్ని కొంచెం మీకు బాడీ ప్రెషర్‌గా అనిపించింది అనుకుంటే కొంచెం ఇంకొక 2, 3 టైమ్స్ ఎక్కువ సార్లు చేయండి. అరే! ప్రాసెస్ ముందుకెళ్ళిపోతుంది అని అనుకోవద్దు. ప్రతీదీ నేను రిపీట్ చేస్తూ ఉంటాను కాబట్టి, ఒక 2, 3 టైమ్స్ చేయండి. అలా లేదు మనము కొంచెం ఆలోచనలతో ప్రెషర్ ఇచ్చుకుంటూ వెళ్ళాము. మన మైండ్‌కి మార్నింగ్ నుంచి చాలా అనీజీగా ఉంది అనుకుంటే, మనం ఇలా క్లోజ్ చేసి చేస్తాం కదా! ఆ ప్రాసెస్‌ని ఇంకొంచెం ఒక 2, 3 టైమ్స్ ఇంకొంచెం పెంచుకోండి. అలాగా. ఓకేనా మాస్టర్స్? ఓకే. ప్రతి ఒక్కళ్ళు ఆకాశ ముద్ర పెట్టుకోండి. పెట్టుకొని బ్రీత్ ఇన్ చేసి, బ్రీత్ ఔట్ చేస్తున్నప్పుడు నోటితో విడుదల చేయండి. అలా చేస్తే మొత్తం లోపల బాడీలో ఉన్న నెగెటివ్ ఇదంతా బయటకి ఫాస్ట్‌గా రిలీజ్ అవుతది. అలా సౌండ్ ఒస్తున్నట్లుగా అలా చేయండి మాస్టర్స్. బాడీ అంతా ఫ్రీగా వదిలేయండి. ఎక్కడా గూడా ప్రెషర్ ఇవ్వద్దు బాడీకి. ప్రతి పార్ట్‌ని చాలా ఫ్రీగా, ఈజీగా వదిలేయండి. బ్రీత్ ఇన్, బ్రీత్ ఔట్. బ్రీత్ ఇన్, బ్రీత్ ఔట్. బ్రీత్ ఇన్, బ్రీత్ ఔట్. బ్రీత్ ఇన్, బ్రీత్ ఔట్. ఇప్పుడు మీ నోస్‌తో గాలి పీల్చుకొని, మీ ముక్కు రంధ్రాలని ఒక్కసారి జస్ట్
అలా హోల్డ్ చేసి విడుదల చేస్తున్నప్పుడు కొంచెం ప్రెజర్‌తో విడుదల చేయండి మాస్టర్స్. తీసుకునేటప్పుడు లాంగ్ బ్రీత్ తీసుకోండి మాస్టర్స్. స్లోగా చాలా లాంగ్ బ్రీత్ తీసుకొని హోల్డ్ చేయండి. ఆ విడుదల చేస్తున్నప్పుడు మీరు హోల్డ్ చేస్తున్నప్పుడు మీ దృష్టినంతా మైండ్ మీద పెట్టండి. అప్పుడు మైండ్‌లో ఉన్న ప్రెషర్ అంతా బయటకి రిలీజ్ అవుతది. రెండు ముక్కు రంధ్రాలను మూసేయండి మాస్టర్స్. అసలు గాలి బయటికి రాకుండా బంధించండి. ఒక్కసారి ఒక్క క్షణం అలా బంధించండి. అక్కడ ప్రెషర్ ఇచ్చి బంధించామనుకోండి, విడుదల చేస్తున్నప్పుడు లోపలున్న ప్రెషర్ అంతా బయటకొచ్చేస్తది. అండ్ నౌ మన మెడిటేషన్ ముద్ర ఇలా పెట్టేసుకొని పద్మాసనంలో కూర్చొని, పైన కూర్చున్న వాళ్ళైతే కాళ్ళు క్రాస్ చేసుకోండి మాస్టర్స్. రైట్ లెగ్ పైకొచ్చేటట్టు చూసుకోండి. పెట్టుకుని సో, ఓంకారం. ఈ ఓంకారం అనేది గట్టిగా పైకి మీకు ఎంత పాసిబుల్ అయితే అంత పైకి చాంట్ చేయండి ఓంకారాన్ని. అది చేస్తున్నప్పుడు మొత్తం మీ బాడీ అంతా వైబ్రేట్ అవ్వాలి. ప్రశాంతంగా కళ్ళు మూసుకోండి మాస్టర్స్. బ్రీత్ ఇన్ చేయండి. స్లోగా బ్రీత్ ఇన్ చేసి ఒక్కసారి బ్రీత్ ఔట్ చేయండి. ఓహ్! మాస్టర్స్ వెన్నుముక్క నిటారుగా పెట్టండి. ఎవ్వరు బెండ్ చేయొద్దు మాస్టర్స్. మెడిటేషన్ ప్రాసెస్ జరుగునంత సేపు వెన్నుముక్కను నిటారుగా పెట్టండి. మీకేమన్నా పెయిన్ అనిపిస్తే సపోర్ట్ తీసుకోండి. ఓం. 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 సో, మీ బాడీ అంతా వైబ్రేట్ అవ్వాలి మాస్టర్స్. ఆ సౌండ్‌తో, ఆ ఫ్రీక్వెన్సీతో. ఓం. మీ ఆ ఓంకారం చెప్తున్నప్పుడు మీ ఇంటెన్షన్ మొత్తం బాడీ అంతా అబ్జర్వ్ చేయండి. ఆ శబ్దం అంతా మొత్తం మీ బాడీలోకి వెళ్తున్నట్లుగా. ఓం. మాస్టర్స్ స్లోగా, ప్రశాంతంగా మీ శ్వాసనే గమనిస్తూ ఉండండి మాస్టర్స్. స్లోగా, ప్రశాంతంగా. ప్రశాంతంగా గాలిని తీసుకుంటూ ఉండండి మాస్టర్స్. మాస్టర్స్ మీ శ్వాసని గమనిస్తూ ప్రెజెంటు మీలో ఎలాంటి ఎమోషన్ క్యారీ చేస్తున్నారో ఒక్కసారి అబ్జర్వ్ చేసుకోండి మాస్టర్స్ ప్రతి ఒక్కరు.
శ్వాసని గమనిస్తూ ఉండండి మాస్టర్స్. ఎస్. ఇప్పుడు ఒక్కసారి మీలో పాస్ట్‌లో అయినా సరే, గత కొద్ది కాలంగా మీరెప్పుడైనా సరే, ఎవరి ద్వారా అయినా సరే, ఏదైనా కలత చెంది ఉంటే, అరే! నన్ను వాళ్ళు అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా ఇలా అన్నారే! అన్న టైంలో నాకు బాధనిపించింది అని ఏ రోజైతే మనం ఆ రోజు ఫీల్ అయ్యామో, ఒక్కసారి ఆ రోజుని గుర్తు తెచ్చుకోండి మాస్టర్స్. కలత చెంది ఉంటే, మీరెప్పుడన్నా అప్‌సెట్ అయ్యి ఉంటే మీ లైఫ్‌లో, ఇంకా ఆ ఇదితో మీరెవరైనా ఇంకా అట్లా ట్రావెల్ చేస్తూ ఉన్నా సరే, ఆ బాధనంతా ఒక్కసారి, ఆ కలతనంతా ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి మాస్టర్స్. యెస్. ఈ బాధ అయినా, ఈ కలత అయినా, ఆ సందర్భాన్ని 100% నేను క్రియేట్ చేసుకున్నదే. నేను ఆ విధంగా ఆలోచించబట్టే, ఆ ఫ్రీక్వెన్సీలో ఉండబట్టే, నాకు ఆ రోజు వారు ఆ విధంగా ప్రవర్తించారు. 100% అది నా నేను చేసిన ఆలోచన ఫ్రీక్వెన్సీ. ఒక్కసారి ఆ ఫీల్‌ని ఒక్కసారి జస్ట్ అలా గుర్తు తెచ్చుకోండి మాస్టర్స్. అది మనలో ఉన్న ఫీలింగ్ 100% మన నుంచి వచ్చిన ఫీలింగే అది. యెస్. ఇప్పుడు ఆ ఫీల్ మొత్తాన్ని ఏదైతే మనం ఆ అప్‌సెట్స్‌ని, ఆ కలతని చెందుతున్నామో, ఆ బాధని ఏదైతే మనం ట్రావెల్ చేస్తున్నామో, దానిని మొత్తాన్ని ఒక్కసారి మీ శ్వాసని రిలీజ్ చేస్తున్నప్పుడు, మీలో నుంచి అది మొత్తం రిలీజ్ అయిపోయినట్లుగా, ఈ క్షణం ఆ కలత చెందుతున్న ఆ బాధలైన, ఆ సందర్భాన్ని, ఆ సిట్యుయేషన్‌ని మొత్తం నాలో నుంచి నేను రిలీజ్ చేస్తున్నాను. ఎప్పుడైతే మనలో ఉన్న ఆ నెగెటివ్ ఫీలింగ్స్‌ని, నెగెటివ్ ఎమోషన్స్‌ని మనం రిలీజ్ చేసుకుంటూ వెళ్ళిపోతామో, మనకి తెలియకుండానే పాజిటివ్ ఫ్రీక్వెన్సీలోకి వెళ్ళిపోతాం. మొత్తం ఆ సిట్యుయేషన్‌లో ఉన్న ప్రతి ఒక్కళ్ళని ఒక్కసారి గుర్తు తెచ్చుకొని క్షమించేయండి మాస్టర్స్. యెస్. నా నేనేదో ఇంటెన్షన్ లేక చేసిన ఆలోచన వల్ల మీరందరూ వచ్చారు. ఐయామ్ రియల్లీ సారీ. నేనే మిమ్మల్ని అట్రాక్ట్ చేశాను. ఐయామ్ సారీ. ఈ క్షణం నేను మిమ్మల్ని రిలీజ్ చేసేస్తున్నాను. మన మధ్య ఎలాంటిది లేదు. వి ఆర్ ఫ్రెండ్స్. మనం చాలా సఖ్యతగా ఉంటాము అని ఒక్కసారి ఆ బాధని, ఆ ఫీలింగ్స్‌ని, ఆ కలతని మొత్తాన్ని ఒక్కసారి రిలీజ్ చేసేయండి మాస్టర్స్. యెస్. మాస్టర్స్ శ్వాసనే గమనిస్తూ ఉండండి. నిటారుగా కూర్చోండి. శ్వాస మీద ధ్యాస. ఆలోచనలొస్తూ ఉంటాయి మాస్టర్స్. వెంబడించొద్దు.
మీ ధ్యాస మొత్తం శ్వాస మీదే పెట్టండి మాస్టర్స్. నా ఇప్పుడు చాలా ప్రశాంతంగా ఉంది. మన సోల్‌కి ప్రామిస్ చేయండి మాస్టర్స్. ఈ క్షణం నుంచి నేను ఎరుకతో ఉంటాను. శ్వాసనే గమనిస్తూ ఉండండి మాస్టర్స్. నాలో ఉన్న అసంతృప్తిని, కలతలని, బాధలని అన్నిటిని ఈ క్షణమే నేను రిలీజ్ చేసేసాను. నేను నీకు ప్రామిస్ చేస్తున్నాను. ప్రతి క్షణం నేను సంతృప్తిగా ఉంటాను. నా ఆలోచనా విధానాన్ని మార్చుకొని నా జీవితాన్ని సరిదిద్దుకుంటాను. మీ ఇన్నర్ చైల్డ్‌కి ప్రామిస్ చేయండి మాస్టర్స్. శ్వాసని గమనిస్తూ ఉండండి మాస్టర్స్. శ్వాస మీద ధ్యాస. స్లోగా మీ శ్వాస స్థాయిని గమనించండి మాస్టర్స్. మీ శ్వాస లాంగ్ బ్రీత్ తీసుకుంటున్నారా? షార్ట్ బ్రీత్ తీసుకుంటున్నారా? ఒక్కసారి మీ శ్వాసని గమనించుకోండి మాస్టర్స్. ప్రశాంతంగా, చాలా పీస్‌ఫుల్‌గా, రిలాక్స్‌గా, సంతృప్తిగా మన మనసు, మన శరీరం, మన మైండ్ చాలా యాక్టివ్‌గా ఆ ఫీల్‌ని అనుభూతి చెందండి మాస్టర్స్. మీలోకి ప్రవేశిస్తున్న ఆ విశ్వశక్తిని గమనించండి. మన ఆలోచన ఎప్పుడైతే నిలుస్తుందో, ఆ విశ్వశక్తి, కాస్మిక్ ఎనర్జీ మన శరీరంలోకి ప్రవేశిస్తుంది. మన నాడీ మండలాన్ని శుద్ధి చేస్తుంది. మొత్తం మీ శరీర భాగాలన్నీ కాలు చివరి బొటన వేలు వరకు ఆ శక్తి ప్రవేశిస్తున్నట్టు అనుభూతి చెందండి.
వెన్నుముక్క నిటారుగా ఉంచండి మాస్టర్స్. ప్రశాంతంగా ఆ విశ్వశక్తిని తీసుకోండి మాస్టర్స్. శ్వాసనే గమనించండి. మన మనసు, మైండ్, శరీరం అన్నీ చాలా ప్రశాంతంగా, మన ప్రతి బాడీ పార్ట్ చాలా రిలాక్స్ అయిపోయినాయి. మన మైండ్‌లో ఉన్న ఒత్తిడంతా తగ్గిపోయింది. చాలా ఎంత రిలాక్స్‌గా ఉన్నామంటే, చాలా ప్రశాంతంగా ఉన్నాము. చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఫీలింగు. శ్వాసని గమనిస్తూ ఉండండి మాస్టర్స్. టూ మినిట్స్ మాస్టర్స్. స్లోగా తీసుకోండి మాస్టర్స్. శ్వాసని స్లోగా తీసుకుంటూ, ఆ శ్వాస మీ శరీరంలో ఏ స్థాయి వరకు వెళ్తుందో గమనించండి. శ్వాసనే గమనించండి. బలవంతాన శ్వాసని తీసుకోవద్దు మాస్టర్స్. సహజ శ్వాసనే గమనించండి. చాలా ప్రశాంతంగా, సహజంగా శ్వాసను తీసుకుంటూ, ఆ శ్వాస ఏ విధంగా తీసుకుంటున్నామో అని మాత్రమే గమనించండి. వన్ మినిట్ మాస్టర్స్. మాస్టర్స్, ప్రతి ఒక్కలము ఎరుకులోనికి వద్దాము. మీ యొక్క హ్యాండ్స్‌ని స్మూత్‌గా రబ్ చేసుకుంటూ కళ్ళ మీద పెట్టుకోండి మాస్టర్స్. స్లోగా ఓపెన్ చేయండి మాస్టర్స్ కళ్ళు. మీ చేతులను చూస్తూ చాలా స్లోగా ఓపెన్ చేయండి. ఆ వెచ్చదనాన్ని కాసేపు అట్లా కళ్ళ మీద ఉంచండి మాస్టర్స్. ఉంచి చూస్తూ, ఆ చేతులను చూస్తూ స్లోగా ఓపెన్ చేయండి మాస్టర్స్. యెస్. ప్రతి ఒక్కళ్ళు ఎరుకలోనికి రండి మాస్టర్స్. మాస్టర్స్, మీరు మెడిటేషన్ చేస్తున్నప్పుడు కళ్ళంట కొంచెం వాటర్ కారుతూ ఉండొచ్చు. ఆవలింతలు వస్తూ ఉండొచ్చు బాగా. ఒకటి గమనించండి మాస్టర్స్. మనము ఆవలించినప్పుడు
పక్కన మనకి ఆవలింత వస్తది. ఎవరైనా ఆవలిస్తున్నప్పుడు మనకే వస్తది కదా! కానీ నెగెటివ్ ఎనర్జీ‌తో ఆవలింత వచ్చినప్పుడు మనకు ఆవలింత అనేది రాదు. అదే గుర్తు. పక్కన వాళ్ళు నిద్రక కొంచెం ప్రెషర్‌తో వాళ్ళు బాడీ అలిసిపోయి ఆవలింతతో వచ్చారు అనుకోండి. ఆవలింత వచ్చిందనుకోండి. మనకు ఆటోమేటిక్‌గా ఆవలింత వచ్చేస్తది. కానీ నెగెటివ్ అనేది రిలీజ్ అవుతున్నప్పుడు మనం మెడిటేషన్ చేస్తున్నప్పుడు అట్లా గమనించుకోండి మీరు. పక్కన వాళ్ళకి అసలు ఆవలింత అనేది రాదు మాస్టర్స్. నెగెటివ్ రిలీజ్ అవుతున్నప్పుడు. ఓకేనా మాస్టర్. అట్లా వస్తుంది అంటే మీలో నెగెటివ్ ఉంది. అది రిలీజ్ అవుతుంది. ఆవలింత రూపంలో బయటకొచ్చేయాలి కదా! ఏదో ఒక సోర్స్ కావాలి కదా! లోపలున్నది బయటికి రావటానికి. అందుకు అది కళ్ళెమ్మట వాటర్ రూపంలో అయినా సరే, ఒక్కొక్కసారి బాడీ పెయిన్స్ గూడా అనిపిస్తూ ఉంటాయి. సో, అదేంటంటే ఆ విధంగా ఒక సోర్స్ చూసుకుంటది. ఆ లోపలున్న నెగెటివ్ ఎనర్జీ బయటికి రావటానికి. సో, అట్లా అరే! నాకు ఆవలింతలొస్తున్నాయి అని అనుకోవద్దు. అంటే నిద్ర మత్తులోకి వెళ్తున్నామని అనుకుంటారు కొంతమంది. అలా కాదు. మనలో నెగెటివ్ అనేది రిలీజ్ అవుతది ఆ విధంగా. కళ్ళెంట వాటర్ వస్తున్నా సరే రిలీజ్ అయిపోతూ ఉంటదనమాట. ఓకేనా మాస్టర్? ఏమన్నా మీకు ఇంకేమన్నా తెలుసుకోవాలి అని అనుకుంటే యాక్చువల్‌గా డౌట్స్, సందేహాలు అన్న మాట అనకూడదు చెప్పాలి అంటే. ఇంకేమన్నా నేర్చుకోవాలా? ఇంకేమన్నా తెలుసుకోవాలా? ఎందుకంటే ఆ మాట అన్నాము అంటే తెలియకుండానే మనము ఆ మాటని మనం ఫీడ్ చేసేసుకుంటున్నట్లే. అందుకని. ఈరోజు నాకు ఆ ఎరుక వచ్చింది. అందుకే నిన్నటి వరకు నేను అదే మాట అన్నాను. సో, అలా కాదు. ఇంకేమన్నా నేర్చుకోవాలా? ఇంకేమన్నా మనం తెలుసుకోవాలా? దీని గురించి. ఏమన్నా ఉంటే అడగండి మాస్టర్స్. లేదు. మీకెలా అనిపించింది? అంటే మీ యొక్క ఫీలింగ్స్‌ని షేర్ చేసుకున్నారనుకోండి. అది ఏంటంటే ఎదుటి వాళ్ళకి కూడా కొంచెం ఓకే. ఇది అని చెప్పి ఒక ఇన్‌స్పిరేషన్ లాగా ఉంటది కదా! అలా. అంటే ఇంకొకటి అనిపించింది మాస్టర్స్ ఏంటి అంటే, ఇప్పుడు నేనొక టాపిక్ చెప్తున్నాను. యువరాజ్ సార్ ఒక టాపిక్ చెప్తున్నారు ప్రతిరోజు. అవునా? ఒక గుడ్ విషయం చెప్పుకుంటున్నాం. అలా కాదు మాస్టర్స్. మనలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు యాక్టివేషన్ అవ్వాలి. ప్రతి ఒక్కళ్ళు యాక్టివ్ ఉండాలి. రోజుకొకళ్ళు ఒక గుడ్ న్యూస్ చెప్పండి. ఒక మంచి విషయం షేర్ చేయండి. ఓకేనా మాస్టర్స్? చేస్తారు కదా! ఇది నా రిక్వెస్ట్. మీకోసం ఇంత చేస్తున్నాను. నా కోసం చేస్తారు కదా! మనలోనే అసలు ఒక చిన్న నీతి కథ తీసుకోండి. మనలో ఎన్ని పురాణాలున్నాయి? ఎన్ని కథలున్నాయి? ఎన్నున్నాయి? అవునా? రోజుకొకళ్ళు. అంటే ఎందుకు అంటే ఆ ఫియర్ అనేది పోవాలి. నలుగురిలోకొచ్చి మనం మాట్లాడాలి. చూడండి చాలా మంది ఇంకా వీడియోస్ ఆఫ్‌లోనే ఉన్నారు. హ్మ్. ఆ ఫీల్ అనేది మనలో పోయిందనుకోండి మాస్టర్స్. ఆటోమేటిక్‌గా మనకు కావాల్సినయన్నీ అవే వచ్చేస్తాయి. ముందు మన కరుణ మైండ్ సెట్ మారిపోతది. సో, రేపటి నుంచి సారు, నేను చెప్పడం కాదు. మీలో ఒక మంచి విషయాన్ని షేర్ చేయండి. అప్పుడేమవుతది అంటే, ఆహా! నేను ఈరోజు చెప్పాలనుకుంటున్నాను కదా! అని చెప్పి మన మైండు ఒక గుడ్ థింగ్‌ని సెర్చ్ చేయడానికి వెళ్తది. అంటే ఒక మంచి విషయాన్ని మనం సెర్చ్ చేయడానికి వెళ్తున్నామంటే ఏంటి? మన ఫ్రీక్వెన్సీ ఎటువైపుకెళ్తుంది? మంచి ఆలోచన వైపుకు వెళ్తుంది. అంటే మన లైఫ్ టర్న్ అవుతుందనమాట. ఇప్పుడు నేను చెప్పుకుంటూ వెళ్ళాననుకోండి, నేను నేను సెర్చ్ చేసుకుంటాను. ఈరోజు ఏం అందించాలి? మాస్టర్స్‌కి ఏమివ్వాలి మెసేజు అని చెప్పి. కదా! సరే. రేపు ఎవరు చెప్తారో ఒక్కసారి వాళ్ళ పేరు గూడా అనౌన్స్ చేయండి. ఓకేనా మాస్టర్స్? యాహ్! ముందు మాట్లాడతానికి హ్యాండ్ రైజ్ చేశారు. వాళ్ళు మాట్లాడండి. ఓకే మాస్టర్. ఎస్ కరుణ గారు మాట్లాడండి. Hello, sir. Good evening, sir. గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్. Right. Sorry. Right, sir. Hello, sir. చెప్పండి మేడం. కొంచెం లౌడ్ మెడిటేషన్ చేస్తుంటే ఆవలింతలు వస్తాయి. ఈ నెగటివ్ ఎనర్జీ పోవడానికి ఇంకేమైనా టెక్నిక్స్ ఏమైనా ఉన్నాయండి? అర్థం కాలేదు మ్యామ్. మీరు మెడిటేషన్ చేస్తుంటే ఆవలింతలొస్తున్నాయి. అవునా? సో, మీకు ఇంకా నెగెటివ్ ఎనర్జీ ఎలా పోయింది అని తెలియాలి. ఎలా తెలుస్తది అని అంటున్నారు. అంతేనా? అదే. ఇప్పుడు మనం చేస్తున్నప్పుడు అది ఏంటి అంటే కళ్ళెంట నీళ్లు కొన్ని రోజులయ్యేసరికి స్టాప్ అయిపోతది. అండ్ ఇంకొకటి మన ఆవలింతలు కూడా ఆగిపోతాయి. అండ్ మెయిన్ ఇంపార్టెంట్ ఏంటి అంటే మన ఆలోచన విధానం మారిపోతుందండి.
మనలో నెగిటివ్ తగ్గుతుంది అంటే మన ఆలోచన విధానం మారిపోతుంది ఫస్ట్. అక్కడ అందుకనే పేపర్ మీద రాయండి మీ ఫ్రీక్వెన్సీ ఎలా ఉంది, మీ ఆలోచనలు ఈ రోజు ఎలా ఉన్నాయి, ఆఫ్టర్ 28 డేస్ 21 డేస్ కి ఎలా ఉన్నాయి అన్నది అందుకే రాయమంటున్నాం. మన ఆలోచన తత్వం మారిపోతుంది. మనలో నెగిటివ్ ఎనర్జీ, నెగిటివ్ ఫ్రీక్వెన్సీ తొలగిపోతుంది అంటే ఫస్ట్ మన పద్ధతి మారిపోతుంది. మనం మాట్లాడే పద్ధతి, మన ఆలోచన పద్ధతి ఇవన్నీ మారిపోతాయి. ఇక ఈ బాడీలో అంటారా, బాడీలో ఉన్న ప్రెజరు అది బయటికి పంపించేయాలి కాబట్టి ఆవలింత రూపంలో, కంటి ద్వారా, ఇట్లా బాడీ పెయిన్స్ ఇలా రకరకాలుగా ఎంచుకుని అట్లా బయటకు వస్తుంది అనమాట. ఫస్ట్ మనలో నెగిటివ్ క్లియర్ అయింది అనటానికి ఫస్ట్ పాయింట్ అవుట్ మన ఆలోచన విధానం మారుతుందండి. అసలు వన్స్ మనం మెడిటేషన్ స్టార్ట్ చేస్తున్నాము, ఈ వేలోకి వచ్చాము అంటేనే మనం ఒక వే ఎంచుకొని వచ్చేసినట్లే కదా, మన ఆలోచన మార్చేసుకున్నట్లే కదా. అక్కడే మనము ఒక పాజిటివ్ వేలోకి వెళ్ళిపోతున్నాము అంటే స్టార్ట్ చేసాము, అడుగు వేసాము, జర్నీ చేస్తాం. మీ ఫీలింగ్స్ ని, మీ వాటిని చెక్ చేసుకోండి మేడం. చెక్ చేసుకుంటే మీకు తెలిసిపోతుంది ఇంకా నాలో ఏం నెగిటివ్ ఉంది, ఏం క్లియర్ చేసుకోవాలి అన్న ఇంటెన్షన్ మీకే వచ్చేస్తుంది చెక్ చేసుకుంటూ ఉంటే. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. అండ్ గౌరీ గారు. నమస్తే మేడం. నమస్తే మ్యామ్. వీడియో ఆన్ చేసుకుని లైట్ వేసుకోండి మ్యామ్, మేము చూస్తాం మిమ్మల్ని. థ్యాంక్ యూ మ్యామ్. చెప్పండి. వినిపించట్లేదు మేడం, అన్మ్యూట్ లో పడింది. అన్మ్యూట్ చేసుకోండి మేడం. ఇప్పుడు వచ్చింది. చెప్పండి. స్టోరీస్ నాకు చాలా ఇష్టం మేడం. చిన్నప్పటి నుంచి మా అమ్మమ్మ మా నాన్న చాలా బాగా చెప్తుండే అనమాట. మా పాప కోసం స్టోరీస్ రోజు చెప్తుంటాను. ఒక 1 minute లో ఉన్న స్టోరీ మేడం. అదేంటంటే భగవంతుడు ఎలా పెట్టాడు మనకి, అవి మన కోసం ఆయన పెట్టింది కరెక్టే అనే దానికి ఒకటి ఉందన్నమాట. ఒకతను మర్రి చెట్టు కింద పడుకొని ఉంటాడు. చాలా ఫన్నీ స్టోరీ ఇది. పడుకొని ఉంటే పైన చూస్తాడనమాట పడుకొని ఇట్లా. అవి అవి ఏవో పళ్ళు ఉంటాయి కదా మేడం, ఇంత చిన్నగా కనిపిస్తాయి అన్నమాట. తర్వాత పక్కకు అట్లా చూస్తే గనక గుమ్మడి చెట్టు ఉంటది. అంటే గుమ్మడి చెట్టు ఎట్లా ఉంటుంది, కింద అంతా పాకి ఉంటది కదా, దానికి ఇంతలా గుమ్మడికాయలు చూస్తాడనమాట. అరే ఏంటి దేవుడు ఏంది ఇట్లా పెట్టినాడు, ఇంత పెద్ద మర్రి చెట్టుకేమో ఇంత చిన్న కాయలు పెట్టినాడు, అది ఇంత చిన్నగా ఉంది చెట్టు, చూస్తేనే దానికి కొమ్మలు కూడా ఎంత లేతగా ఉన్నాయి, దానికేమో ఇంత బరువైన కాయలు పెట్టాడు, ఏంది దేవుడు అసలు కొంచెమని ఆలోచించలేదా అని అనుకుని కాసేపు పడుకుంటాడు. అట్లా అనుకొని దేవుడి గురించి అనుకుని పడుకున్నాక కాసేపు అయ్యాక లేచి చూస్తే బరి పళ్ళు అన్ని ఆయన మీద పడి ఉంటాయి అనమాట. అరేరే అరేరే దేవుడా నువ్వు చేసిందే కరెక్ట్, ఆ మర్రి పళ్ళ స్థానంలో గుమ్మడికాయలు నింటే నా పరిస్థితి అని అప్పుడు రియలైజ్ అవుతాడు అనమాట. అంటే మాకు కూడా ఆ రోజు చాలా అనిపించింది మేడం, చాలా రియలైజ్ అయినాం. అందుకే కొన్ని విషయాలు కూడా గుర్తొచ్చినాయి మాకు లైఫ్ లో జరిగినవి. దేవుడు ఎందుకు ఇట్లా పెట్టినాడు, అట్లా పెట్టొచ్చు కదా అనుకుంటుంటాం కొన్ని. ఆ కథ విన్న రోజు అయితే అవును లెక్క మనము దేవుడు ఎట్లా పెట్టినాడో అట్లే యాక్సెప్ట్ చేయాలి, లేదంటే గనుక మళ్ళీ తర్వాత మనమే రియలైజ్ అవుతాం. ఎందుకంటే సృష్టి యూనివర్స్ మనకి ఏం కావాలో మనం ఒక ఇదిని బట్టి 100% యూనివర్స్ మనకి ఇవ్వాల్సిన ఎన్ని చక్కగా ఒక పద్ధతి ప్రకారం చూడండి. కాలాలు కూడా టైం టు టైం వస్తాయి, ఎప్పుడు పడితే అప్పుడు వస్తాయా కాలాలు. మన లైఫ్ లో కాలము అనేది అంటే వర్షాకాలం తర్వాత శీతాకాలం ఎలా వస్తుంది, కానీ ఇలా కాలాలు మారుతున్నాయా. సో యూనివర్స్ అన్ని తెలుసు మనకి ఏది కావాలో అలా ఇస్తుంది. ఇప్పుడు చూడండి, మీరు ఫన్నీ స్టోరీ అన్నారు, కానీ దానిలో ఎంతో ఇది ఉంది. అండ్ ఇంకొకటి, ఒక్కసారి మనస్ఫూర్తిగా అందరం నవ్వుకున్నాము అవునా మాస్టర్స్ కదా, ఒక్కసారి మనం మనకు తెలియకుండానే మనకు ఆ స్మైల్ వచ్చేసింది ఆ చిన్న ఇదితో. చూసారా మన ఫ్రీక్వెన్సీ చేంజ్ అయిపోయింది.
ఎంత బాధ ఇదిలో ఉన్నా ఒక్కసారి జస్ట్ అందుకని ఇట్లాంటివి ఎంతో మంది అందరిలోనూ ఉంటాయి. ప్రతి ఒక్కరు అలా షేర్ చేసుకున్నాం అనుకోండి, మన ఇదిని మనమే రిలీజ్ చేసేసుకుంటూ హ్యాపీగా మన లైఫ్ ని మనం లీడ్ చేసుకుంటూ మన జర్నీని హ్యాపీగా మనం లీడ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. ఓకేనా మాస్టర్? థ్యాంక్ యూ గౌరీ గారు, రియల్లీ థ్యాంక్ యూ సో మచ్. సో మాస్టర్స్ ప్రతిరోజు ఏదో ఒకటి ప్రతి ఒక్కరు షేర్ చేసుకోండి. మాస్టర్స్ మేడం నేను కూడా షేర్ చేసుకుంటాను రేపు సార్ రోజుకొక్కరికి ఛాన్స్. ఎందుకంటే అన్ని ఒకే రోజు మనం హ్యాపీగా నవ్వుకుంటూ ఉన్నాం అనుకోండి, మళ్ళీ రేపటికి ఎత్తుకోవాల్సి వస్తుంది. అందుకని రోజుకొకటి. సో రేపు చెప్తాం. గౌరీ గారు చెప్పడానికి కంటిన్యూషన్ ఇస్తాను. ఓకే ఓకే, క్యారీ ఆన్. ఇంగ్లాండ్ లో ఒక సర్వే చేసినప్పుడు రోజుకి చిన్నపిల్లలు ఉంటారు కదా, శిశువులు అప్పుడే పుట్టిన వాళ్ళు, ఆ శిశువులు 300 to 400 టైమ్స్ నవ్వుతారంట రోజు, అప్పుడే పుట్టిన పిల్లలు. అదే టీనేజర్స్ అనుకోండి రోజుకి 17 సార్లు నవ్వుతారండి. అదే పెద్దవాళ్ళు అనుకోండి, ఫోటోగ్రాఫర్ ఎప్పుడైతే స్మైల్ ప్లీజ్ అంటాడో అప్పుడే నవ్వుతారు. ఎప్పుడు కూడా హ్యాపీగా ఉండాలి. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మ్యామ్. ఎందుకో అనిపించింది ప్రతి ఒక్కరిని యాక్టివ్ చేయాలి అంటే ఏదో సంథింగ్ చేయాలి అనిపించింది, అందుకే ఆ థాట్ రిలీజ్ చేశాను. బట్ చూసారా, చేసిన నా థాట్ ఎంత స్ట్రాంగ్ ఉందో, వెంటనే గౌరీ గారు రియాక్ట్ అయిపోయి యాక్టివేషన్. అదే రియాలిటీ, అదే రియాలిటీ. మేబీ గౌరీ గారికి ఇంటెన్షన్ లో ఉండుంటది చెప్పాలి అని, నాకు ఆ ఫ్రీక్వెన్సీ నాకు తగిలి ఉంటది. సో రియాలిటీ అంటే అంతే మాస్టర్స్. మనం ఎప్పుడైతే హ్యాపీ ఫీల్ గా మనం మన థాట్ రిలీజ్ చేసుకుంటామో అది ఆటోమేటిక్ గా మనకి రియాలిటీకి వచ్చేస్తుంది. చూడండి, నాకు ఇంత ఫాస్ట్ గా రియాలిటీ వస్తుంది అనేది నేను ఎక్స్పెక్ట్ చేయలే. రియల్లీ థ్యాంక్ యూ సో మచ్ గౌరీ గారు. యా మాస్టర్స్, ఇంకేమన్నా అడగాలనుకుంటున్నారా? ఏమన్నా షేర్ చేసుకోవాలనుకున్నా? ఏమన్నా డౌట్స్ ఉంటే మాస్టర్స్ డౌట్ కాదు, ఏదన్నా తెలుసుకోవాలి అనుకుంటే, షేర్ చేసుకోవాలనుకుంటే, ఏమన్నా షేర్ చేసుకోవాలనుకున్నా, ఇంకేమన్నా నేర్చుకోవాలనుకున్నా, తెలుసుకోవాలనుకున్నా, ఇంకా మనకి 7 minutes టైం ఉంది, సో షేర్ చేసుకోవచ్చు. అందరూ మాట్లాడాలి మాస్టర్స్, డెఫినెట్ గా మాట్లాడిస్తాం మీతో. ప్రతి ఒక్కరు చాలా క్లారిటీగా ఉన్నట్టున్నారు మాస్టర్స్. చాలా డెడికేటెడ్ గా, చాలా కమిట్మెంట్ తో చేస్తున్నారు. ఎస్, రియల్ థ్యాంక్ యూ సో మచ్ అండి. ఆ కమిట్మెంట్ అంటే నాకంటే నేను సాధన చేశాను కాబట్టి ఆ కమిట్మెంట్ నాకు ఉంటది. కానీ మారాలి, నా లైఫ్ మారాలి, మార్చుకోవాలి అని చెప్పి 9 ఎప్పుడు అవుతుందా అని ఎదురు చూస్తున్నారు. దట్స్ రియల్లీ గ్రేట్ఫుల్ టు యూ. దానికి నేనైతే ప్రతి ఒక్కరికి కృతజ్ఞత తెలియజేస్తున్నాను. మా తరఫున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. థ్యాంక్ యూ మాస్టర్స్. మళ్ళీ ఒక కొత్త సబ్జెక్ట్ తో మేము ముందుకు వస్తాం. మనం కాదు మాస్టర్స్, ఈసారి మన మాస్టర్స్ లోనే ఒకరు చెప్పాలి రేపు. డెఫినెట్గా యా, ఎవరు చెప్తారో చూద్దాము. ఓకే మాస్టర్స్, థ్యాంక్ యూ.